శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో ఒక చిన్న టాస్క్. మరి ఈ టాస్క్ సరదా కాకుండా కాస్త సీరియస్ గా ఆడదాం అబ్బా. ఓకే అండి. కాస్త డబ్బులు పెట్టి ఆడదాం అబ్బా. ఎందుకంటే ఇప్పుడు దాకా సరదాగా ఏదో ఆడుతూ పాడుతూ ఎపిసోడ్ మనం ముందుకు తీసుకొని వెళ్ళాము. నాకు ఈ గేమ్ అర్థమైపోయిందండి. మన ఇంటి దగ్గర నుంచి చేపలు తెచ్చి దీంట్లో వదలాలి. అవి బతుకుంటే మనీ, చచ్చిపోతే పులుసు. రెస్పాన్సిబిలిటీ ఓన్లీ ప్రేమతో కాదు, ఫైనాన్షియల్ తో కూడా ఉండాలి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా తెలిసి ఉండాలి అని మేము ఇది సెగ్మెంట్ ప్లాన్ చేసాం. అందుకే ఇక్కడ కొన్ని చిల్లర కూడా వేసాము. ఆ చిల్లర డబ్బులతో కూడా మన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వచ్చేస్తుంది. మనకి చిల్లరగాళ్లతోనే వస్తుంది, చిల్లరతో అయితే మా బావగారే. సో ఈ వాటర్ ట్యాంక్ లో మీకు ఈ నిమ్మకాయ కనిపిస్తుంది కదా, అండ్ ఈ నిమ్మకాయ ఈ నీళ్ళలో తేలుతుంది. ఓకే, ఈ తేలుతున్న నిమ్మకాయ మీద మీరు ఈ చిల్లర్ కాయిన్స్ ని మీరు బ్యాలెన్స్ చేయాలి. ప్రతి ఒక్కరికి మేము 3 ఛాన్సెస్ ఇస్తాము. 3 ఛాన్సెస్ లో కరెక్ట్ గా వాళ్ళు ఈ కాయిన్ ని నిమ్మకాయ మీద బ్యాలెన్స్ చేస్తే వెల్ అండ్ గుడ్. లేకపోతే వాళ్ళు బెట్ చేయబోతున్న అమౌంట్ ఇక్కడ నా దగ్గర వదిలేసి వెళ్ళిపోవాలి. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది మోర్ దెన్ 100, కానీ మినిమం 100 బెట్ చేయాలి. ఓకే అండి. ఆల్ రైట్, సో ఈ బ్యాలెన్సింగ్ టాస్క్ ని ఫస్ట్ ఆడడానికి ఎవరు రాబోతున్నారు? బాయ్స్ ఆ గర్ల్స్ ఆ? గర్ల్స్. సుహాసిని గారు రండి. 1000 రూపీస్ బెట్టింగ్. ప్రొడ్యూసర్ గారు అంటే వాళ్ళకి 100 ఎక్కువ, వాళ్ళ మొక్కలకి 100 చాలు. 100 తీసుకొని ఫేషియల్ చేయించుకోండి మీరు. సరే, ప్రస్తుతానికి ఈ చిల్లర నిమ్మకాయ మీద బ్యాలెన్స్ చేయండి. 3 ఛాన్సెస్. ఓకే, ఆల్ రైట్. One chance gone. Second chance gone. ఈ 100 ప్రస్తుతానికి నాదే. నేను కాదు, ప్రపంచంలో ఎవడొచ్చినా నేను పెట్టలేడు. ఇంకో 100, ఇంకో 3 ఛాన్స్లు. వద్దులే, మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇద్దాం. సో ప్రొడ్యూసర్ గారు ఓటమి ఎక్సెప్ట్ చేసుకొని వెళ్ళి కూర్చుని పోయారు. అండ్ ఈ ప్రపంచంలో ఇది ఎవరు చేయలేరని ఛాలెంజ్ చేశారు. నేను చేస్తాను తాతయ్య. అయితే రండి తాతయ్య. వంద 100 రూపాయలు ఇవ్వండి. సరే, 3, 2, 1 గో. తేలుతున్న నిమ్మకాయ మన దగ్గర ఒకటే ఉందండి. పెడతా. బాబోయ్. ఆ మ్యూజిక్ ఆపుతారా ప్లీజ్? నేనే అడుగుతున్నాను ఆ మ్యూజిక్ కి. ఈ పనుల్లో కనిపించలేదు. కాదు ప్రసాద్ గారు, ఇందాక డెమోలో మీరు చూసారు కదా, ముందు నిమ్మకాయ వదలగానే అది కింద దాకా వెళ్ళి పైకి వచ్చి తేలుతుంది అనమాట. ఓకే, మీరు అక్కడ మిస్ అయ్యారు. ఇప్పుడు సెకండ్ ఛాన్స్ కరెక్ట్ గా యూజ్ చేసుకోండి. ఇది ఆఖరి డెమో. ఎందుకు? ఫస్ట్ 2 దేవుడికి ఇచ్చాను. అది ఆయన తీసుకున్నారు, ఇప్పుడు ఇది ఒక్కటే ఛాన్స్. అమ్మ అసలు అయ్యో, రూల్స్ రామానిజం. ఒక్క కాయినే బ్యాలెన్స్ అవ్వట్లేదు, 2 కాయిన్లు పెడుతున్నారు. ఆయనకు ఆ 2 అన్న నంబర్ మీద చాలా ప్రేమ ఎక్కువ. ప్రసాద్ గారు, తెల్లారి దాకా ఆడితే మేము ఒప్పుకోం. నేను వాపస్ అయిపోతున్నాను. నాన్న 100 పడిచాను. ఫస్ట్ ఆ మ్యూజిక్ ఆపేయండి బాబు ప్లీజ్. దీని గురించి ఫ్యాన్ ఆపాలి, ఊపిరి ఆపాలి, మ్యూజిక్ ఆపాలి, అన్ని ఆపేయాలి. ఆయన ఆపేద్దాం.
వినపడింది ఆయన వినపడినట్టు యాక్ట్ చేస్తాను. వినపడాలని చెప్పారు ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీ అకౌంట్ లో ఇప్పుడు 300 రూపీస్ ఉన్నాయి. మరి నెక్స్ట్ ఆడతారో చూద్దాము. ఆదర్శ్ కొంచెం ట్రై చేస్తారేమో అని అనిపిస్తుంది. ఆదేశ్ రండి. ఈ 100కి మేము మీకు ఇస్తున్నాం 3 ఛాన్స్లు. రెడీ? ఓకే, లెట్స్ గో. First chance gone. Okay, ready. సారీ ఆదర్శ్ గారు, సారీ. ఆల్ రైట్, సో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఈ గేమ్ ఆడడానికి ట్రై చేశారు, బట్ దే వర్ నాట్ సక్సెస్ఫుల్. సో అందువల్ల వాళ్ళు బెట్ చేసిన అమౌంట్ గోస్ ఇంటూ శ్రీదేవి డ్రామా కంపెనీస్ అకౌంట్. నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయిన పేరు మర్చిపోయిన అది. హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. మీది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్ ఇక్కడ. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది ఎన్నెలమ్మ, ఎన్నో ముక్కులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేమని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికేను, చెంత చేరి ఆగమరిచి ప్రేమను కొసరేను, చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరిపించే. పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది.
అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమండి నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే అవి లేకగా మీరు దొరకట్లేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతుంది. రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటి మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసే దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళగా ఉన్నాడు. సుస్వాగతం నీ కోసమే పుట్ట